కళ్ళు లేనైనా వచ్చిండ్రా బ్లైండ్ వచ్చిండు రాగానే నువ్వు ఏం అడుగుతావు ఫస్ట్ చాయ్ అయినా అడుగుతారు కదా చాయ్ కావాలని చెప్పి దుకాణం అవురా పోయి వచ్చిండు చాయ్ అంటాడు నువ్వు ఆయనకి చాయ్ ఎట్లా ఇస్తావు మన ఆయన గంపే చాయ్ ఎట్లా తీసుకుంటాడు అన్ని చేతిలో పెడతా చేయలో పెడితే చేయగలదా ఆయన కళ్ళు కూడా కనిపిస్తలేవు కళ్ళు లేనాడు బయట ఎందుకు తిరుగుతాడా ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు ఫ్యూచర్ లా నేనా నీళ్ళకి ఎదుగుదాం అనుకుంటున్నా అది కరెక్ట్ అనుకో అది టైం ఏమైతుందిరా 10:25 25 10:25 నేను ఉన్నా కాబట్టి మినిమం పోవాలా కానీ నువ్వు ఒప్పుకుంటేనే హీరోని ఒప్పుకుంటావురా బాబు ఏమైందిరా బాధగా ఉంది నాకు ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే వీడు బబ్బుగాడు రాత్రిలో కూడా తిరుగుతుండు వీళ్ళ అమ్మ పట్టిస్తాయి అలా ఒక పిల్లతో అనిపించింది చెప్పురా ఇంత వాన పడుతుంది చూడురి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు అవసరమా ఇంటికి బయట పోయి ఎవరున్నా నాకు సంబంధం లేదు అరే ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ చేస్తే ఆ రాత్రిలో పూట ఏంటంటే తిరుగుడు నేను వాన పడక ముందుకు వచ్చినప్పుడు వాన స్టార్ట్ అయింది కదా నేనేం చేయాలా చెప్పు బాబు గారు మీరు ఈ రాత్రిలో పూట ఏం చేస్తారు మీరు రాత్రిలో పూట కాదు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే స్కూల్ పోరా నాయన అంటే రాత్రి అంతా రోడ్ల మీద అవుతుంది కదా టైం స్కూల్ పోరా అంటే రాత్రి అంతా రోడ్ల మీద వాడు తిరుగుతుండు పొద్దుగాల స్కూల్ లేదు ముచ్చట లేదు ఏం లేదు ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు ఫ్యూచర్ లా నేనా నీళ్ళకి ఎదుగుదాం అనుకుంటున్నా అది కరెక్ట్ అనుకో అది మందికి రాదు రాది కొంతమంది మన అనుకునే వాళ్ళకి వస్తాయి ఎట్లా మీ తొత్తు లెక్క ఉంటా అమ్మా మీరు మీ తొత్తు ఇన్ సెన్స్ లెక్క ఎట్లా అంటే మీ పనులు లెక్క అది కూడా దారిలో పోతా అట్లా అంటే నా దారిలో పోవాలంటే చాలా నేర్చుకోవాలి తమ్ముడు నువ్వు అది కొంచెం నేర్పిస్తే టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కొడుకా నాకు అర్థమైంది వీడు రాత్రి పూట చూస్తే మీరు వాన మీరు చూడొచ్చు మన స్ట్రీట్ లైట్ కిందకి అయితే వాన జోర్లో పడుతుంది 9:30 కూడా వచ్చి 1 hour అవుతుంది వాన పడ్డదని చెప్పి అప్పటి నుంచి ఆగిన అంతే నిజం చెప్పురా నువ్వు నీ మాట నేను నమ్ముతా మీ ఓనర్ చెప్పి రేపు కథం నీ డ్యూటీ అట్లా అంటారు భయపడిపిస్తాడు అంతే చెప్పు చెప్పలేరు నాకు నీకు డైలాగ్ ఇయ్యలే కాదురా చెప్పింది నేను రోజు వీడికి స్ట్రెస్ చాయ్ దానికి టైంకి ఇట్లా వచ్చి వీడు ఏం చేసిండంటే ఇదే టైంలో సార్ చాయ్ పట్టుకొని ఫోన్ లో గేమ్ ఆడుతుండే పెద్ద మంచి లెక్క అవసరమా రా స్కూల్కి పోయే ఏజ్ లా అరే స్కూల్కి పోయే ఏజ్ లా వీడు ఏం చేస్తుడు ఈడ నాకు అర్థం అవుతలేదు ఆడొద్దు బాయ్ ఇంట్లో పోవాలరా టైం ఏమైతుందిరా 10:25 25 10:25 పొద్దుగాల ఇంట్లో పోతా ఏందో కథ చూస్తా అవన్నీ ఉండవు చూపిస్తారా పోయి నేను నిజం అనుకుంటది బాయ్ నిజం అనుకుంటది రా మళ్ళీ రాత్రి పూట నువ్వు రోడ్ల మీద ఏం చేయలేదు నేను జస్ట్ ఏదో చాయ్ దానికి వచ్చినా తలకైనా వస్తున్నాను నువ్వు చాయ్ దానికో ఏడికాను రాత్రి పూట దొరికింది తప్పు ఎందుకంటే నేను ఈ వయసులో అప్పుడప్పుడు అవురా పోయి నేను ఈ వయసులో ఉన్నప్పుడు ఈ టైంలో హోంవర్క్ చేసుకుంటుండే నేను హోంవర్క్ వీడు హోమ్ లోన్లు తీసి క్రెడిట్ కార్డు ఒకటి బిజీ ఉంటాడు అట్లుంటాడు ఫోన్లలో ఛాయ్ అయినా మూడు నేర్చుకోరా మంచిగా చూస్తా అమ్మురా ఒక కళ్ళు లేనైనా వచ్చిండ్రా బ్లైండ్ వచ్చిండు రాగానే నువ్వు ఏం అడుగుతావు ఫస్ట్ చాయ్ అయినా అడుగుతారు కదా చాయ్ కావాలని చెప్పి దుకాణం అవురా పోయి వచ్చిండు చాయ్ అంటాడు నువ్వు ఆయనకి చాయ్ ఎట్లా ఇస్తావు మన ఆయన గంపే చాయ్ ఎట్లా తీసుకుంటాడు అన్ని చేతిలో పెడతా చేయలో పెడితే చేయగలదా సరే ఇప్పుడు నోరు లేనైనా వచ్చిండు చాయ్ ఎట్లా అడుగుతాడు చెప్పు ఎట్లా చూపిస్తాడు వాళ్ళు ఏదని చూపిస్తాడు ఆయనకి చదువు కూడా రాదురా ఆయనకి చదువు రాదు చెవులే తినిపిస్తా చాయ్ అంటే అంటది కదా కాదురా భయ ఆయనకి చదువు రాదు ఇంకేమని చెప్పినా భయ మాటలు రావు ఆయన ఎట్లా చెప్తాడు ఆయననా నేను అడుగుతా ఆయన ఏం కావాలా సార్ అంటే నీకు ఎట్లా తెలుస్తుంది వచ్చి నీ మొక్కటి ఇట్లా చూస్తాడు రా భయ్ సరే ఇట్లా అంటాడన్నా ఎట్లా అంటాడు చాయ్ కావాలంటే అంటాడు అన్ని తప్పు చెప్తున్నాడు ఆయనకి చదువు రా భయ్ ఆయన కళ్ళు కూడా కనిపిస్తారు రా భయ్ ఇప్పుడే ఆయన కళ్ళు కూడా కనిపిస్తలేవు కళ్ళు లేనాడు బయట ఎందుకు తిరుగుతాడా అరే నేను తిప్పుతా
ఇటు చూసిరా ఇడు ఎంత తెగించిండంటే ఇన్సల్ట్ చేస్తుండడు మనుషులని అట్లా అట్లా చేస్తుండడు రాత్రి పూట తిరుగుడే బిర్యానీ గిరాని తర్వాత సరేనా భయ్ తినిపిస్తావు కానీ చెప్పుడు కాదు నాకన్నా పెద్ద రే పెద్ద అయిపోయినా తొందరలో ఒక సినిమా తీస్తున్నావు అంటే హీరోగా హీరోయిన్ కోసం దోలాడుతున్నా నువ్వు ఒప్పుకుంటే మంచిగా ఏంటన్నా పోయి ఎవరైనా హీరోయిన్ దోలాడి మంచిగా మనము నువ్వు హీరోయిన్ ఒప్పుకొని నేను ఎందుకు ఒప్పుకోవాలని అయినా అంటే నువ్వు ఒప్పుకుంటేనే హీరోయిన్ ఒప్పుకుంటావు రా బాబు ఏమైందిరా బాధగా ఉంది నాకు లేని బాధ నీకు నవ్వుతావేంద్రా మాటలు వస్తలేము నాతో ఏముండదాడా అంతా మొత్తం దేవుని మహిమ guys. సో మొత్తానికి ఏంటంటే వీడియో తీస్తున్నా అంటే చాలా రోజుల తర్వాత అయితే చాయ్ షాప్ కాడ ఒక్కడు కూర్చొని ఒంటరి పక్షి లెక్క ఎదురు చూస్తుండు హీరోయిన్ గురించి ఎందుకు చూస్తున్నారు ఒంటరి నై ఓటమి నై వెళుతున్నాను అరే అది బతుకున్నాడు రా నీ కొడుక వెళ్తున్నానంటే లేదు భయ నేను వాడుతాడు ఓటమి నై బ్రతికున్నాను నిరీక్షణం బా ఎన్ని రోజులు అయింది ఇట్లా పాటలు పాడక కొడతారు పాట పాటలు కొడతారు ఓకే సో మొత్తానికి మళ్ళీ ఏంది మళ్ళీ ఇంకా ప్లానింగ్స్ ఏంది నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటంటే మనం అది చెప్పొద్దు చెప్తే హుషారైపోతాం మళ్ళీ అమ్మా బాబా ఈడు చేసే ప్లాన్కి మేము హుషారైపోతా సరే పోనీ లైట్ తీసుకో మనకి ఇవన్నీ మామూలు మాటలు కానీ సో మొత్తానికి ఏంటంటే బబ్బుగాడు అయితే రోడ్ల మీద నైట్ టైంలో తిరుగుతుండు అందుకే వీడియో తీసిన నేను ఇలా మమ్మీకి ప్రూఫ్గా రేపు ఇలా మమ్మీ ఈడేం చేస్తుండే ఈ టైంకి రాత్రి 10:30 అవుతుంటే ఈడేం చేయడానికి వచ్చిండో ఇలా మమ్మీని అడిగి మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ సరేనా ఎందుకు వచ్చినా నిజం చెప్పు అదరా అయిపోతుంది చాయడానికి వచ్చాను ఈ టైంకి నేను ఎందుకు రావరా నేను ఎప్పుడు వస్తానా ఈయన తెచ్చిడు నేను ఇట్రా నువ్వు తెచ్చినావా ఇట్రా ఎవరు తెచ్చిరా అరే ఎవరెవరు వస్తారు ఇట్రా డైలీ ఎవరెవరు వస్తారు ఇట్రా ఈడు చెప్తాడు డైలీ ఎవరెవరు వస్తారు ఇంతోటి ఒక్కనే వస్తానా చెప్పురా ఏమో మరి ఇతను ఒక్కడే వచ్చి 2 చాయలు తీసుకోపోతాడు బయటికి 2 చాయలు బయటికి తీసుకోతాడు అంటే 2 ఎవరో ఉన్నట్టు బాయ్ పక్కకి భయా 2 పోనీ పర్సనల్ మనకి ఎందుకు చెప్తారు బాయ్ ఇక అగో వీడింత నవ్వుతున్నట్టు అర్థం చేసుకోవాలి మనం అంటే నాకు వస్తారు అట్లాంటి మాట్లాడుతుంది నాకు ఇంకా నవ్వు వస్తుంది నేను గమ్మలు ఉంటలేదా పోనీ ఇక నాకు లేరు రా ఇట్లా 2 చాయలు తీసుకునేటోళ్ళు ఏం చేస్తాం సరే మొత్తానికి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఇలాంటి మరిన్ని వీడియోలతో ఈ ముంగడికైతే వచ్చేస్తా నేను మీ బాబుబాయ్ ఏంద్రా బాబుబాయ్ నేను మీ గంగుని తమ్ముని చిన్నోని నేను నేను ఇటు భయ అన్నప్పుడే మీరు అర్థం చేసుకోండి ఎంత గనం అసలు ఏంది చెప్పురా లేదన్నా అంటే ఇక నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అన్నమాట జస్ట్ అవన్నీ ఏముండవు మనకి ఎంటర్టైన్ చేయడానికి అట్లా మాట్లాడతాం అనమాట సో మనకేం పొగరికి గారు అట్లాంటివి ఏముండవు ఎవరు వచ్చినా అన్న నమస్తే అన్నట్టు ఉంటాం సో చూసినట్లయితే ఇప్పుడు తల్వార్స్ అని కూడా ఇప్పుడే ఈ టైంకి వచ్చిండు 11 గంటలకు వచ్చిండు అసలు మీకు రాత్రిలో పూట ఏం పని మీకు ఎప్పుడు అది కూడా మీరు ఆపితే ఆగినా కదా ఈ టైంలో జిమ్ పోయినంటే మీరు నమ్ముర్రి మొత్తం తడిచిపోయినా నిన్ను చూసి ఆడు చెడిపోయిన అంటాడు ఆడు నన్ను చూసాడు బాగుపడతాడు మంచి చెడలు నీకు అంటే మాకేందంటే ఇక చెడులు చెప్పాలి అరే గణేషుడు అవుతుంది భయా దుడురే అది తెలిసా మన గణేషులు ఎట్లా అవుతాయి ఇక అదో ఇప్పుడు వస్తారు చూడు ఒరిపి బాయ్ ఎవరు లేరు ఎవరైనా సరే అంటే ఇక నాకు సండిక అంటే జర రాత్రిలో పూట అలవాటు తిరుగుడు మళ్ళీ ఈడెందుకు తిరుగుతుండో నాకు అర్థమవుతలేదు అంతగానం సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరే కంగ్రాచులేషన్స్ 1,00,000 అయింది వీడియో ఒక్కరోజు కూడా కాలే కానీ ఇంతమంది ఫాలోవర్స్ అందరు నీళ్ళకుండా అదరా మహారాజా మీలా ప్రేమించుకోవాలంటే పోతుంది అబ్బా నేర్చుకుంటూ యూట్యూబ్ మీద అన్న ఇప్పుడు ఆయన దాంట్లో ఎప్పుడు మన దాంట్లో కూడా చెప్పాలా ఇంట్రడక్షన్ ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ సో ఇవాళ సన్ని కొత్త ఛానల్ పెట్టిండు నాది చెప్పాలి ఏం పేరు చెప్పు అది కాదే నీ పేరేం పెట్టినావు చెప్పు ఛానల్ ఎట్లా నడుస్తుంది ఛానల్ మంచిగా ఇవాళనే ఓపెన్ చేసిన ఎట్లా అనిపిస్తుంది అందరి దయతో అయితే మంచిగా నడిచింది అనుకోలే అంత పోతుందా అంటే పక్కన నేను ఉన్నా కాబట్టి మినిమం పోవాలా కానీ సగమే అందుకే అరే అంటే మొత్తం ఉంటే రేపు నన్ను జిమ్కి తీసుకోతావు మళ్ళీ నీతోటి వీడియో కొడదాం దాంట్లో హైట్ పెరగాల నువ్వు కష్టం రా ఒకసారి చేయాలి ఇట్లా కష్టం
కష్టం రా చైల్ పొడుగు లేకపోతే జిమ్ చేస్తే మస్తు అవుతాడు. సో అన్నోళ్ళగా అన్న నువ్వు నిజంగా రోనీ నువ్వు కోల్మన్ నిజంగా ఛాలెంజ్ ఇస్తావా 30 Challenge. డేస్ పక్క అడిగింది ఇచ్చారా మళ్ళా బైసెప్ టైట్ చేయి బైసెప్ టైట్ ఇస్తావా అడిగింది బైసెప్ టైట్ చేస్తారు వద్దు బాయ్, చచ్చిపోతా ఉంటే దమ్మాడతలేదు చలికి మొన్న దావత్ పోయినాం కదా ఆ దావత్ పోయినప్పుడు ఇన్షర్ట్ వేసుకున్నా నేను ఈయన కూడా ఇన్షర్ట్ వేసుకోండి అయితే నేను ఇట్లా మంచిగా ఫోటో దిగుతున్నా పొరిలు రాగానే ఇగో, ఓ, అబ్బా ఇంత ఓ అమ్మ అయితే వాళ్ళు పోతలేరు టైట్ అవుతుంది సార్ టైట్ అవుతుంది అంటే మధ్యలోకి వచ్చింది ఇట్లా లూజ్ చేసుకోండి ఇగో పొట్టున్నా బిల్డర్ ఉన్నా ఇవన్నీ నడివేయి లవర్ బాయ్ కనిపించాలా బాయ్ మనం అందమే చిన్నమామ పేరు పెడతారా కళ్ళు ఉంటది గంగనా మా ఇంటి పక్క కూడా ఉంటుంది కళ సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయరి షేర్ చేయరి రైట్ ఇట్లాంటి వీడియోలతో ఎంజాయ్ చేయరి బాయ్ రైట్ తలవర్సని